2 రోజుల క్రితం మన హోమ్ మినిస్టర్ మనకి త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రకటించారు. జనాలంతా కూడా ఏంటా అని ఆశ్చర్యపోయే లోపలే ఈ రోజున పేపర్లో మనం వార్తలు చూసాం. ఏమని? ఈ జమిలీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కలిపి త్వరలోనే రాబోతున్నాయి. మోడీ షాలు ఇద్దరు కలిసి ఏదైనా ఒకటి అనుకున్నారనుకోండి, అది చేసే వరకు నిద్రపోరు. ఎలా ఉందంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ అడిగారనుకోండి, అది ఇచ్చే వరకు ఎలాగా సతాయిస్తూ ఉంటారో అలాగే వీళ్ళిద్దరు కూడా ఒక మాట అనుకున్నారంటే అది చేసే తీరుతారు. మరి అలాంటి పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళు ఇలా పైకి వచ్చారేమో అనిపిస్తుంది. ఏదైనా సరే మొన్న కదా ఎలక్షన్స్ అయ్యాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరి ఇన్ని ఖర్చు ఎంత వ్యయ ప్రయాసాలు చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ ఎన్నికలని ఇవన్నీ ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి. ఇది కేవలం వాళ్ళ లాభం కోసమే చేస్తున్నారేమో అనిపిస్తున్నది. ఎందుకంటే మోడీకి పార్లమెంట్లో సరైన మెజార్టీ రాలా. దాని మూలంగా అటు ఆ పార్టీ ఈ పార్టీ ఎవడెప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో అనుకునే స్థితిలో నుంచి వాళ్ళు అలా కాకుండా కన్ఫర్మ్గా మేము మా కాళ్ళ మీద నిలబడాలి అనే దానికోసం ప్రయత్నమేమో అనిపిస్తున్నది. ఏదేమైనా సరే సరైన నిర్ణయం తీసుకొని ప్రజల కోసం చేయాలి కానీ పార్టీల కోసం వ్యక్తుల కోసం చేయకండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మీ క్షేమాల కోసం మీ లాభాల కోసం చేసుకుంటే అది దేశానికి నష్టం, మీ పార్టీ కూడా నష్టమే. మరి ఏదేమైనా సరే వారిద్దరు అనుకున్నారు కాబట్టి త్వరలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్. పొలిటికల్ పార్టీస్కి ఇంకా చాలా కష్టమైన రోజులు. ఎందుకంటే ప్రత్యేకంగా రీజనల్ పార్టీస్లో ఆర్థికంగా స్ట్రాంగ్గా లేని పార్టీలు చితికిపోతాయి. మరి ప్రజల్లో బలం కోల్పోయిన వైసీపీ లాంటి పార్టీలు అయితే వాళ్ళు రేపటి జమిలీ ఎన్నికలు ఉంటాయో అసలు ఉంటారో లేదో అనే సంగతి కూడా మనకి చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో ఏంటో చెప్పలేము. మరి ప్రజలు జ్ఞానయుక్తంగా సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకి పరిపాలన బాగుంటుంది, మనకి బాధ్యత బాగుంటుంది. వారిచ్చే తాయిదాల కోసము, వాళ్ళు ఇచ్చే స్కీముల కోసము ఆశపడకుండా దేశ భవిష్యత్తు మనం ఉపయోగించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఓట్లు వేయాలి. ఎందుకంటే చైనాలో ఒక సామెత ఉంది, రొట్టెలు ఇవ్వటం కాదు, చేపలు ఇవ్వటం కాదు, చేపలు పట్టే విధానం నేర్పించాలి ప్రజలకని. అవును, చేపలు ఇచ్చేవారు ఆహారంగా తీసుకునేవారికి ఎంతకాలం ఇస్తాడు? ఏదో రోజున ఆపేస్తారు కదా. ఆపేసిన రోజున మన స్థితి ఏంటి? మనం అంతవరకు హాయిగా బేవర్స్గా వచ్చేస్తున్నా కానీ మనం హ్యాపీగా ఉండిపోతాం, సోంబేరిగా మారిపోతాం, మనలో ఉన్న స్కిల్స్ పోతాయి, పట్టుదల పోతుంది, శరీరంలో పట్టుదల కోల్పోతాం. కాబట్టి ఏదైనా సరే కల్లో గంజో ఏదైనా సరే మనం కష్టపడి మనం ప్రయాసపడి మనం సంపాదిస్తే దానికి వచ్చిన ఆనందం వేరు. ఇప్పుడు నాకు ఈ వయసులో ఇది చేయాల్సిన అవసరం ఉంది లేదు, అయినా సరే ₹1 డబ్బులు ఇవ్వడానికి రేపైనా వస్తాయేమో అనే ఒక ఆలోచనతో పగలు రాత్రి కష్టపడుతున్నాం. ఎందుకంటే యూట్యూబ్ వాడికి ఎన్నో నేను 10 లక్షల వ్యూస్ వచ్చేటప్పటికి వాడు ఇంకా ఎక్కువ పెంచేస్తున్నాడు, అన్నీ వస్తేనే నీకు డబ్బులు ఇస్తాను కాబట్టి చెప్పలేము. కానీ ఏదైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడితే బాగుంటుంది కదా. పిల్లలు ఇచ్చే డబ్బుల మీద కనిపడితే ఏదో రోజున పుసుకుని అంటారు, మా డబ్బులు పెట్టి నువ్వు బతుకుతున్నావు కదా అని. లేకపోతే కోడలు కానీ అల్లుడు కానీ అంటారు. అలాంటి అవాయిడ్ చేయడానికే ఇంత కష్టపడుతున్నాం ఈ వయసులో కూడా. అలాగే ప్రజలు కూడా ఎవరో బేవర్స్గా ఇస్తున్నారు. బేవర్స్గా ఎక్కడి నుంచి వస్తారండి? మన కట్టే ట్యాక్స్ డబ్బులు అభివృద్ధి చేయడానికి బదులు అది ఇలాగా ఇచ్చేసి వాళ్ళ ఓట్లు సంపాదించుకుంటున్నారు. దానికోసం మరి కక్కుర్తి పడకండి. రేపటి రోజున మన పిల్లలకి మంచి చదువు చెప్పిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయా, ఫ్యాక్టరీలు వస్తాయా, మన పిల్లలు బాగా చదువుకొని విదేశాలు వెళ్ళగలుగుతారా? ఇలాంటి వాటి మీద ఆలోచించండి. ఒక్కసారి మీరంతా తెలివైన వాళ్ళు, కానీ ఆ చిన్న వీక్నెస్లు కక్కుర్తి. ఎలక్షన్ రోజున ₹500 నోటు బిర్యానీ ప్యాకెట్ చూసేవాడికి మరి ఎందుకో మారిపోతున్నారు. అలా మారకండి.
మీ పిల్లల కోసం, మీకోసం కాదు, మీ పిల్లల కోసం, దేశం కోసం, దేశ క్షేమం కోసం. నేను జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి రాత్రి ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు. మాట్లాడినా సరే జనాలు బెదిరించేస్తారు వచ్చేసి. ఇప్పటికే చాలామంది అడామ్ డూమ్ అనే ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ముందు మెసేజ్ తీసేయి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు ఏమన్నా సరే ఎవరికి అదరకుండా బెదరకుండా ధైర్యంగా ఉంటుంది. మీకు మెసేజ్లు అందిస్తున్నాను. ఎక్కడ దీంట్లో మాయ ఉండదు, మర్మం ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ తప్పించి ఏ పార్టీకి నేను అంకితం కాదు. ఏ పార్టీకి, అన్ని పార్టీలను విమర్శిస్తున్నాను. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడుగా. కాబట్టి నేను మీ అందరి వాడిని, నేను ప్రజల్లో వాడిని, ప్రజల మనిషిని. ఎన్నికలు సిద్ధంగా అండి, త్వరలో వచ్చేస్తున్నాయి.